హలో యమధర్మరాజా మాట్లాడేది? అవునయ్యా యమధర్మరాజునే. కాదు యమధర్మరాజా, భూమి మీదకి వచ్చిన పానం ఏమి తీసుకోబావు నువ్వు? తీసుకొని పోతాం ఉండియా స్వామి, మాకేం పండ్లు ఉండవా? కాదు, మనం ఉరేసుకొని చచ్చే పానం బాగపోయా, మన పురుగుల మందు తాగితే పానం బాగపోయా. నువ్వు తీసుకోబావా? తీసుకొని పోతావా? 2 రోజులు ఉండు మానవా, మా పిల్లలతో 3 రోజులు రచ్చబడి ఉన్నది యమలోకంలో. ఎవరో మీరు ఆలు ముగ్గులు కొట్లాడుకుని మా పానాలు తీసుకొని పోకపోతే ఎట్టనుకున్నావు నువ్వు? ఓయ్ స్వామి, మా పిల్లం యమపాస్తాన్ని దాచిపెట్టింది నాయన, నేను ఆడుకొచ్చాను. ఆ చిత్రగుప్తంలో యమదూతంలో పంపి మా పానాలు తీసుకోమని చెప్పు. నాయన వాళ్ళకి 2 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు స్వామి, వాళ్ళు 2 నెలల నుంచి యమలోకానికి రావడమే మానేసినారు వాళ్ళు. నా లారీ కింద పడి నుజ్జు అయినా కూడా బతికే ఉన్నా నేను. పానం తీసుకోపోయి ఎవరు? ఈ పానం తీసుకుపోయేదానికి నా పిల్లం పంపించే కదా. రాజా, నీ దున్నపోతుంటది, దున్నపోతున్నా పంపిస్తామే. ఆ తోక పట్టుకుని ఊగులాడతావు పైకి. దున్నపోతుకు వారం నుంచి మేతలేక బక్కచికి పోయి లేమనే లేలా కదలా కిందకి నేర్చే కలిసి కింద పడి తట్టాలి. ఏ స్వామి, నేను భూమి మీద ఎక్కువ రోజులు బతకలేకుండా స్వామి, నేను సోలేకుండా ఎన్ని ఈ పాపాలు ఈ ఘోరాలు నన్ను నా పానం తీసుకోబోతున్నా ఏమిటా? ఏం నువ్వు మాట్లాడేది? భూమి మీదకి నా పిల్లం పంపించే కదా. ఏమంటావు? లేచి నుంచి దున్నపోతు మీద ఎక్కి భూలోకానికి పోయి మానవులు పానాలు తీసుకొని వచ్చేదేనా నీ పని?